నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయని అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే ఈరోజు మనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల్ బద్దిపడిగ గ్రామంలో ఉన్నాము. అయితే ఈ బద్దిపడిగ గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అయితే ఆ రిజర్వేషన్లో భాగంగా ఉప్పర భారతవ్వ ఇక్కడ పోటీ చేస్తున్నది. ఒక్కసారి ఆమె మాటల్లోనే ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ఇప్పుడు మీ ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? బాగానే ఉంది సార్. మీరు పోటీ చేస్తారు కదా, మరి ఇంతకు ముందు ఈ అభివృద్ధి ఎట్లా జరిగింది? ఇప్పుడు మీరు పోటీ చేసిన తర్వాత ఒకవేళ మీరు గెలిస్తే ఊరికి ఎట్లా మంచి చేద్దాం అనుకుంటారు? ఏం చేద్దాం అనుకుంటారు అసలు? ఊరును బాగు చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీ ఊర్లో అసలు? అదే కోతులు, ఉమ్. కోతులది ఉన్నది. కోతులను బయటకు వెళ్ళగొడతాం. ఉమ్. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే పుస్తమట్టలు చేయిస్తాం. ఎవరైనా చనిపోతే 5,000 ఇచ్చేస్తాం ఆ రోజే. ఉమ్. ఇది అనుకుంటున్నాము. ఉమ్. ఊరును బాగు చేస్తాం. ఇంకా అంటే ఊర్లో దాదాపు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఏ ఆడపిల్ల పెళ్ళి అయినా కూడా మంగళసూత్రం ఇస్తారా? ఏ ఆడపిల్ల అయినా ఎక్కువ తక్కువ అంతా ఏం లేదు. అందరికి చేయగలుగుతాం మేము. అందరికి నమస్కారం. ఉంగరం గుర్తును గెలిపియండి. ఫస్ట్ గుర్తు మనదే. ఉంగరం గుర్తుకు గెలిపిస్తే నేను దేనికైనా ముందుకు నడుపుతాను. నన్ను గెలిపియండి. అన్న చెప్పండి. బద్దిపేట గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఉప్పర భారతవ గారి కుమారుడు, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఉప్పర భారతవ గారి కుమారుడు. బిఏ ఎల్ఎల్బి అడ్వకేట్ చేసినాను. ఇంతకుముందు గ్రామంలో చాలా సమస్యలు ఉండే, అవి ఏవి కూడా నెరవేరలేదు. అందుకోసమే ఎస్సీ ఉమెన్ వచ్చింది కాబట్టి మా అమ్మను ముందుంచి గ్రామ సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వచ్చినాను. ఇందులో ప్రధానంగా నేను మేనిఫెస్టో రిలీజ్ చేసినాను నా సొంతంగా. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా బద్దిపేట గ్రామంలో ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. అందుకోసమని ఇన్ని రోజులు రెడ్డిల పాలన, దొరల పాలనలో మా ఊరు విసిగిపోయింది. కాబట్టి ఎస్సీకి వచ్చినందున మేము ఏం చేస్తున్నామంటే, మేము మా అమ్మను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి నా వెనుక యువత ఉంది. యువతతో సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాము. ఆ మేనిఫెస్టోలో ఉన్న ఇప్పుడు ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న సర్పంచ్ అసలు ఎవరుండే సర్పంచ్ ఇంతకు ముందు? వెమ్ల కొండల రెడ్డి గారు. ఆయన అసలు ఏం చేయలేదా డెవలప్మెంట్ అనేది కూడా? ఆయన చేసే డెవలప్మెంట్ ఆయన చేసాడు. దానికి ఇంకా ఎక్కువ మేము డెవలప్మెంట్ చేద్దామని, రెట్టింపు చేద్దామని మేము ఉద్దేశపూర్వకంగా మేము సర్పంచ్ ఎన్నికలలో బరిలో ఉన్నాము. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కంటే మేము ఎక్కువ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి మేము బద్దిపేట గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. ఇందులో ప్రధానంగా ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి పెళ్లి కాగనక కింద మంగళసూత్రం ఇస్తాము. మేము గెలిచిన తెల్లారి నుండే అమలు చేస్తాము. 5 సంవత్సరాల పదవి కాలంలో మేము ఇది అమలు చేస్తాము. నేను చదువుతున్న మేనిఫెస్టో ఏదైనా సరే 5 సంవత్సరాల మా పదవి కాలంలో జనాలు ఆశీర్వదిస్తే 5 సంవత్సరాల పదవి కాలం వరకు ఈ మేనిఫెస్టో ఉంటుంది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చనిపోయిన రోజులే ఆర్థిక సహాయం అందుతుంది. యువకులకు ప్రత్యేకంగా లైబ్రరీ, అలాగే మా గ్రామంలో ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పేరు మీద కేసీఆర్ కిట్ ఎలాగ ఇచ్చాడో మేము బంగారు తల్లి పేరు మీద కిట్టు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన సమస్య రైతుల సమస్య. ఎక్కడ పోయినా బద్దిపేట గ్రామంలో రైతులకున్న ఒకే ఒక సమస్య కోతుల బెడద. కోతులను మేము సర్పంచ్ అయిన తెల్లారి నుండే కోతులు ఈ ఊర్లో ఉండకుండా మేము చేస్తాము. అది ప్రధాన సమస్యగా మేము గుర్తించినాము. రైతుల నుండి అదే సమస్య మాకు ముందుకు వచ్చింది. ఆ సమస్య మీదనే మేము ఫస్ట్ చర్య తీసుకునేది కూడా ఆ సమస్య మీదనే తీసుకుంటాము. మా గ్రామంలో గెలిచిన నా సమయం నుండి పదవి కాలం అయ్యేలోపు ప్రతి ఆడపిల్లకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఉంది. దానికి సంబంధించిన మొత్తం డబ్బులు నేనే చెల్లిస్తాను. దాని తరపున పూర్తి బాధ్యత వహిస్తాను. మా గ్రామంలో ప్రయాణికుల ముఖ్యంగా ఇది కూడా ఒక ప్రధాన అంశం ఏంటంటే, ప్రయాణికులకు బస్ షెల్టర్ లేదు. హైవే అయినప్పటి నుంచి బస్ షెల్టర్ లేకుండా అయిపోయింది. దాని గురించి మేము ఖచ్చితంగా బస్ షెల్టర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ కోతుల బెడద ఒకటి, బస్ షెల్టర్ ప్రధాన అంశాలు మా దగ్గర. మా గ్రామంలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. దానికి నేను ఎంతవరకు నాకు తోచినంత ఆర్థిక అందరి సహకారంతో నాకు తోచినంత నేను డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి, మా గ్రామంలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు ఎక్కడైతే సీసీ రోడ్లు వేయలేదో అవి కూడా సీసీ రోడ్లు పూర్తి చేస్తాము. ఇంకోటి, మా గ్రామంలో లైట్లు గ్రామంలో ప్రతి వీధిన లైట్ల ఇబ్బంది ఉంది. ఎప్పుడు కూడా రాత్రి పగలు కనబడకుండా మేము లైట్లు వేపిస్తామని చెప్పేసి ఈ మీడియా ముందు నేను ప్రకటిస్తున్నాను. మా గ్రామంలో పల్లె దవాఖానా ఉంది, కానీ అందులో దవాఖానా లెక్క లేదు. అందులో ఎలాంటి మెటీరియల్ లేదు, ఎవరు లేరు. ప్రతి ఇంటికి పల్లె దవాఖానా అందేటట్టు దాని గురించి మేము ఖచ్చితంగా
అది కూడా ఒక ప్రధాన అంశంగానే తీసుకుంటున్నాము. ఇంకోటేందంటే మా గ్రామంలో ఏ నిర్ణయమైనా నేను గెలిచిన తర్వాత ఏ నిర్ణయమైనా ఎంత డబ్బు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా గ్రామ సభ పెట్టి అది ఎక్కడ ఖర్చు పెట్టాలో ఒకటే నిర్ణయం తీసుకొని ఆ డబ్బులు దేనికి డెవలప్‌మెంట్, ఊరు డెవలప్‌మెంట్ వాడాలో గ్రామ సభ్యులు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటాము. ఇది ఒక యువతకు అవకాశం ఇయ్యండి. ఇన్ని రోజులు మీరు అందరూ చూసారు, వేచి విసిగి ఉన్నారు. మాకు ఈ ఒక్క అవకాశం ఇస్తే మా అమ్మను ముందుండి మీరే నడిపియాలని ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. విద్య గురించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మా దృష్టికి ఈ మేనిఫెస్టోలో విద్య దాని గురించి పెట్టలేదని చాలా బాధపడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ స్కాలర్‌షిప్ వివరాల కొరకు స్కాలర్‌షిప్ కోసం మేము అన్ని విధాలా మేము సహకారం ఉంటాం. ఇంకొకటి మీరు మీ ఏ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్‌లో పంపండి. స్కూల్ డ్రెస్సు, స్కూల్ షూసు, వాళ్ళకి బుక్స్ అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వైద్యం గురించి? వైద్యం పల్లె దవాఖాన గురించి ఇంతకుముందే చెప్పాను. ప్రతి ఇంటికి పల్లె దవాఖాన అందేటట్టు విధంగా మేము దానికి కృషి చేస్తాం. మిమ్మల్ని గెలిపిస్తే యువతను ఎట్లా ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారు? మమ్మల్ని గెలిస్తే మీ యువతకు ఒకటే విషయం చెప్తున్నాను. నేను మా అమ్మ సర్పంచ్ కాదు, మీరే సర్పంచ్. మీరు ఎట్లా చెప్తే అట్లా ప్రజాపాలన కింద గ్రామ పంచాయతీని డెవలప్‌మెంట్ చేసుకుందాము. ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత యువత చేతిలోనే అప్పచెప్పి మీతోటే అమ్మని నడిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత అంటే ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్‌ా లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకా లేకపోతే మీ ఎమ్మెల్యే వచ్చేసి ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు హరీష్ రావు గారు. ఎవరికి ఇద్దాం అనుకుంటారు? అంటే గ్రామ పరంగా డెవలప్ కావడానికి. గ్రామ పరంగా డెవలప్ కావడానికి నేను గవర్నమెంట్ తోటి నా సహాయ శక్తిలో కొట్లాడి ఏం నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొస్తాము. మేము ఇంతవరకు ఏ పార్టీలో లేము. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గానే స్వతంత్ర అభ్యర్థిగానే పోరాటం చేస్తున్నాము. మేము గవర్నమెంట్ తోటి ఎంతవరకు కొట్లాడాలో గ్రామంలో ఉన్న యువతను తీసుకెళ్ళి మా గ్రామానికి ఏం కావాలో అక్కడికి పోయే కొట్లాడి తెచ్చుకుంటాం. ఇంకేం డెవలప్ చేద్దాం అనుకుంటారు మీ ఊరు ఇంకా ప్రత్యేకంగా? ప్రత్యేకించి నా మేనిఫెస్టోలో అన్ని సమస్యలు ఉన్నాయి. విద్య గురించి వచ్చింది. ఇంకా ఏమైనా సమస్యలు వాళ్ళ దృష్టిలో ఉంటే అందరికి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆ సమస్య కూడా మేము ఖచ్చితంగా దానికి ఫస్ట్ పోరాటం చేసేది దాని మీదనే చేస్తాం. ఫస్ట్ దాని మీదనే తీసుకొని వస్తామని చెప్పేసి చెప్తున్నాం. నేను ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది అమలు కాకున్నా రైట్ టు రీకాల్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రైట్ టు రీకాల్ అనే ఒక ఉంటుంది. దాని ద్వారా మీరు నన్ను సర్పంచ్ పదవి నుంచి తొలగించే అవకాశం గ్రామస్తుల చేతిలోనే ఉంటుంది. నేను గెలిచిన 2 సంవత్సరాల లోపు కానీ 3 సంవత్సరాల లోపు కానీ ఇవి అమలు చేయకపోతే రైట్ టు రీకాల్ ద్వారా మీరు నన్ను కోర్టు మెట్టు ఎక్కియొచ్చు. దాని ద్వారా మీరు నన్ను సర్పంచ్ పదవి నుంచి కూడా దింపే అవకాశం మీకే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక మంచి మేనిఫెస్టో బద్దిపడగ, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగ గ్రామంలో అభ్యర్థి ఉప్పర్ భారతవ్వ ఒక కొత్త రకమైన మేనిఫెస్టో పెట్టినట్టు ఇక్కడ జరిగింది. ఆ మేనిఫెస్టో ఏందనేది కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తా. ఆడపిల్లలకు ఉన్న ప్రతి కుటుంబానికి పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం మంగళసూత్రము, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం క్రింద 5,000 రూపాయలు, యువతీ యువకులకు ప్రత్యేకంగా లైబ్రరీ, మన గ్రామంలో ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పేరు మీద కిట్, కోతుల నుండి మన గ్రామాన్ని మరియు పంట పొలాలను నాశనం చేయకుండా విముక్తి చేస్తాను. మన గ్రామంలో నేను గెలిచిన సమయం నుండి నా పదవి కాలం పూర్తి అయ్యేలోపు ఆడపిల్ల పుడితే సుకన్య సమృద్ధి యోజన మొత్తం నేనే చెల్లించదను. మన గ్రామంలో ప్రయాణికులకి ఉన్న ఇబ్బంది బస్ షెల్టర్ను ఏర్పాటు చేస్తాము. మన గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయ డెవలప్మెంట్ నాకు తోచినంతగా మీ అందరి సహాయ సహకారంతో డెవలప్ చేసుకుందాం. మన గ్రామంలో మిగిలి ఉన్న సీసీ రోడ్స్ పూర్తి చేయడం, ప్రతి 20 కుటుంబాలకి అందుబాటులో ఒక బోర్ ఏర్పాటు, మన గ్రామంలో రాత్రి చీకటి కనిపించకుండా పెద్ద LED లైట్లు ఏర్పాటు చేస్తాం. గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేయడం, మన గ్రామంలో పల్లె దవాఖానా సేవలను ప్రతి ఇంటింటికి అందివ్వడం, మన గ్రామంలో ఎలాంటి నిర్ణయాలు అది ఏ మంచి అయినా చెడు అయినా ఒక సభ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ఈ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ బద్దిపడగ గ్రామంలో ఒకవేళ నేను గెలిచిన తర్వాత, అంటే సర్పంచ్ అభ్యర్థి చెప్తున్న మాట ఏంటంటే తను గెలిచిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఎటువంటిది ఏం చేయకపోతే రైట్ టు రీకాల్ ప్రకారము, ఒక చట్టం ప్రకారము కోర్టుల మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న కోర్టు మెట్టెక్కించండి, అవసరమైతే నేను పదవి నుంచి తొలగిపోతా డెవలప్ చేయకపోతా అని చెప్పేసి కూడా ఒక గట్టి మాటనే మాట్లాడుతున్నట్టు ఇక్కడ అభ్యర్థి చెప్తున్న మాట మనం తెలుసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.